హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం జె సునీల్ గారు రచించిన మిడిల్ క్లాస్ డ్రీమ్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మనము కాసింత స్థలం కొని ఇల్లు కట్టుకుందామండి. భాస్కర్ శారద కేసి అదోలా చూశాడు. మనిషి కడుపు నిండటం మొదట చూస్తాడు. కడుపు నిండాక సొంత గూటిలో ప్రశాంతంగా నిద్రపోవాలి అనుకుంటాడు. సొంతంగా గూడు ఏర్పరచుకోవటమే కొందరి లక్ష్యం. ఆ కల సాకారమే మరికొందరి జీవిత ధ్యేయం. నిజానికి తన మనసులోని కోరిక అదే. కానీ ఈ మహానగరంలో ఓ 100 గజాల స్థలం కొనాలన్నా మన స్థితి సరిపోదు శారద. తన భర్త ఆ మాత్రం స్పందించడంతో శారదకు ఉత్సాహం వచ్చేసింది. ఈ మధ్యకాలంలో ఆమెకు సొంత ఇంటి ధ్యాస ఎక్కువే అవుతోంది. ఎప్పుడైనా పుట్టింటికెళ్తే తెలిసిన వాళ్లంతా అక్కడ ఏదైనా ఆస్తిపాస్తి కొన్నారా, ఇంకా కిరాయి ఇంట్లోనే ఉంటున్నారా అని ప్రశ్నిస్తుంటే తల కొట్టేసినట్టుగా అవుతోంది. ఇప్పుడిప్పుడే బాధ్యతలు పెరుగుతున్నాయి. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళవుతున్నారు. వాళ్లకైనా ఏదో ఒకటి సమకూర్చి పెట్టాలి. సిటీ మధ్యలో కొనడానికి మన స్థితి సరిపోదు గాని సిటీకి దూరంగా ఓ 100 గజాలు కొనడానికి మన స్థితి సరిపోతుందని అనుకుంటున్నాను. అందులోనూ అందరూ చెప్పుకునేదేంటంటే మరో 2-3 ఏళ్ల తర్వాత ఎవ్వడు కొనాలన్నా గజం స్థలం కూడా దొరకదట. అతడు నిలువుగా తలాడించాడు. ఈ మాట అతను రోజూ వింటూనే ఉన్నాడు. హఠాత్తుగా స్థలాల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. పెరుగుతున్న రేట్లను చూస్తుంటే భవిష్యత్తులో తన లాంటి వాడికి సొంత ఇల్లు ఒక కలలాగే మిగిలిపోయే అవకాశం ఉంది. అందుకే ఎంతో కొంత ధైర్యం చేసి అప్పో సప్పో చేసి కాసింత జాగ్రత్త తీసి పెట్టుకోవడమే మంచిది. ఏమిటి ఆలోచిస్తున్నారు? నువ్వు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడే మనం తొందరపడాలి. సిటీలో కాసింత స్థలం అంటూ కొనిపెట్టుకుంటే జీవితానికి ఇంకా నిశ్చింత ఉంటుంది. శారద ముఖంలో సంతోషం కదలాడింది. ఆయన కూడా తనలాగే ఆలోచిస్తున్నాడు కాబట్టి తను కాస్త తొందర పెడితే సొంత ఇంటి కల నెరవేరుతుంది. మరిక ఆలస్యం ఎందుకండి? మీకు తెలిసిన వాళ్ళని ఎవరినైనా స్థలాన్ని గురించి ఎంక్వైరీ చేయండి. సరే, రేపటి నుండి ఆ పనిలోనే ఉంటాను. శారద హుషారుగా వంటగది వైపు వెళ్తే భాస్కర్ బయటకు నడిచాడు. సిటీలో రియల్ బూమ్ నడుస్తోంది. ఎక్కడ స్థలమున్నా ఎంత ధరకైనా కొనడానికి జనం సిద్ధపడిపోతున్నారు. సిటీకి 20-30 కిలోమీటర్ల దూరంలో ఎకరం 50 కోట్లు 100 కోట్లు అంటుంటే సామాన్యుడికి ఏం జరిగిపోతుందో అర్థం కావటం లేదు. తను ఆలస్యం చేస్తే ఈ భూమి మీద తనకంటూ అరగజం స్థలం కూడా దొరకదని అతడిలో భయం మొదలైంది. ఏదో చేయాలి. ఎలాగోలా తను కాసింత స్థలం సంపాదించుకోవాలి. అదృష్టవశాత్తు ఆర్థిక స్థితి కాస్త బాగున్నా బ్యాంకులు పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డు, ప్రాపర్టీ లోన్స్ ఇస్తున్నాయి. వీటిని కూడా ఉపయోగించుకుంటే ఎలాగోలా స్థలం కొనటం అంత కష్టం కాబోదు. భాస్కర్ పరిస్థితిని ఓ కోణంలో బాగానే పరిశీలించాడు. నగరం సరిహద్దుల్లో ఓ 200 గజాల స్థలం కొనుక్కుంటే 5-6 లక్షలవుతుంది. ఓ ప్రైవేట్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్న తను దాచుకున్నది ఒక 2 లక్షలుండొచ్చు. శాలరీ సర్టిఫికెట్ మీద పర్సనల్ లోన్, బ్యాంక్ అకౌంట్ మీద క్రెడిట్ల రూపంలో ఓ 2-3 లక్షలు డ్రా చేయొచ్చు. ఓ 1 లక్ష ఎవరో ఒకరి దగ్గర అప్పు చేస్తే కొంటున్నది స్థిరాస్తే కాబట్టి భయపడాల్సిన అవసరమూ లేదు. అతడు మిత్రుల దగ్గర సొంత ఇంటి కల గురించి చెబితే అందరూ ఎంకరేజ్ చేశారు. పెరుగుతున్న స్థలాల రేట్లు చూస్తుంటే భవిష్యత్తులో మనం కొనేలా లేం భాస్కర్. ఇప్పుడే తొందరపడు అన్నారు వాళ్ళంతా. మరింత ఉత్సాహం వచ్చేసింది అతడికి. తెలిసిన వాళ్ల ద్వారా స్థలాల గురించి, ఫ్లాట్స్ గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు. అతడు స్థలం కొనే ఉద్దేశంలో ఉన్నాడని తెలియడంతో ఎవరెవరో వచ్చి కలుస్తున్నారు. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సార్. ఇక్కడ ఎకరం 25 కోట్లు. మన ఫ్లాట్స్లో గజం కేవలం 6,000కే ఇస్తున్నాం. 200 గజాలు ఓన్లీ 12 lakhs. 6 నెలలు ఆగితే ఇక్కడ గజం 25,000 అవుతుంది. విజయవాడ హైవే సార్, 200 గజాలు 8 లక్షలు. బాంబే హైవే సార్, ఓన్లీ 6 lakhs. 1 సంవత్సరం తర్వాత ఇదే స్థలం 10-12 లక్షల రేటు పలుకుతుంది. అప్పటి వరకు ఉన్న సొంత ఇంటి కల కాస్త భవిష్యత్తులో పెరగబోయే రేట్లతో తను పొందబోయే లాభం గురించి ఆలోచించే స్థితికి చేరుకుంది. తల తాకట్ట పెట్టైనా మరో 2-3 లక్షలు తెచ్చి ఓ 2 ఫ్లాట్స్ కొంటే 6 నెలలు, సంవత్సరం తర్వాత ఓ ఫ్లాట్ అమ్మేస్తే వచ్చే లాభంతో చక్కగా ఇల్లు కట్టుకోవచ్చు. అతడు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడు. డబ్బు వరదల పారుతున్న ఆ సమయంలో అప్పు దొరకడం అంత కష్టం కాలేదు. భాస్కర్ అప్పు చేసి 400 గజాల స్థలం కొన్నాడు. సొంత ఇంటి కలను తాత్కాలికంగా వాయిదా వేస్తూ ఆ కలకు ఆ స్థలంలో ముడిపెట్టుకున్నాడు. 6 నెలలు గడిచాయి. స్థలాల రేట్లు కాస్త పెరిగాయి. ఇప్పుడే అమ్మవలసిన అవసరం ఏముంది? మరో 6 నెలలు ఆగితే మరి కాస్త పెరిగితే
అప్పుడు ఓ ప్లాట్ అమ్మేసి అప్పులు తీర్చేసి మిగిలిన డబ్బుతో ఇల్లు కట్టుకోవచ్చు. మరో 6 నెలలు గడిచినా స్థలాల రేట్లు పెద్దగా పెరగలేదు. పైగా అప్పుడప్పుడే అప్పు ఇచ్చిన వాళ్ళుండి ఒత్తిడి మెల్లగా మొదలైంది. సరే, ఒక ప్లాట్ అమ్మేస్తే అప్పుల సమస్య కాస్త తగ్గుతుంది, తన ఇంటి ప్లాట్ అలానే ఉంటుంది అనుకుని అతడు తన ప్లాట్ని అమ్మకానికి పెట్టాడు. సరిగ్గా అప్పుడే రాజకీయ సమీకరణాలు మారాయి. మహానగరాన్ని ఎందరో వదిలి వెళ్లవలసి వస్తున్నదని అనుమానాలు మొదలయ్యాయి. జనాల్లో కంగారు, వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఉన్నంతలో చెక్కబెట్టుకుందామన్న ప్రయత్నాలు. దాంతో స్థలాల రేట్లు సగానికి సగం పడిపోయాయి. అప్పటి వరకు తన స్థలం మీద కాస్త కూస్తో లాభం వస్తుందనుకున్న భాస్కర్ ఒక్కసారిగా కంగు తిన్నాడు. ఏదో భయం మొదలైంది. పరిస్థితి మారుతుందన్నది గ్రహించటంతో అప్పుల వల్ల తాకిడి ఎక్కువైంది. ఓ రోజు పర్సనల్ లోన్ కలెక్షన్ కోసం బ్యాంక్ నుండి వచ్చిన కుర్రాడు ఆఫీసులో అందరి ముందు గొంతు పెంచి అసహ్యంగా మాట్లాడాడు. దాంతో ఎంతో కాలంగా పెంచుకున్న గౌరవం ఒక్కసారిగా మంటగలిసిపోయింది. కొలీగ్స్లో కొందరు తనకేసి జాలిగా చూశారు. జాలచూపులు తట్టుకోవడం ఎంత కష్టమో తనకు అప్పుడే అర్థమైంది. చిరాకు, అసహనం, బాధ, భయం, రకరకాల ఫీలింగ్స్ కలగలిసిపోయిన స్థితిలో అతని ఇంటికి చేరుకున్నాడు. అతని ముఖం చూసిన శారద, ఏమండి, ఏంటెలా ఉన్నారు, ఏం జరిగిందేంటి అనుమానంగా అడిగింది. భాస్కర్ భార్యని కౌగిలించుకొని బావురుమన్నాడు. ఆమె ఒక్కసారిగా కంగారు పడిపోయింది. ఏమండి, ఏం జరిగిందండి మరోసారి ప్రశ్నించింది. అప్పుడే స్కూల్లో ట్యూషన్ ముగించుకుని వచ్చిన పిల్లలు తల్లిదండ్రుల పరిస్థితి గమనించి బాగా భయపడిపోయారు. అతడి మనసులోని బాధనంతా బయట పెట్టాడు. శారదకు తమ పరిస్థితి కొంత అర్థమవుతూనే ఉన్నా దాని తీవ్రత ఏమిటో ఇప్పుడే పూర్తిగా తెలిసిపోయింది. సర్లేండి, ఏదో కాస్త ఒడిదుడుకులే తప్ప మనం పెద్దగా భయపడాల్సిందేమీ లేదు. ఒక ప్లాట్ ఎంతో కొంత నష్టానికైనా అమ్మేయండి. ఒత్తిడి ఉన్న అప్పుల్ని కట్టేస్తే ఇక బాధ ఏముంది? నష్టపోవడం ఇష్టం లేకనే ఇంతగా కష్టపడటం. ఆ నష్టాన్నే తగ్గిస్తే ఇక ఈ కష్టాలెందుకు? నష్టపడడం ఇష్టం లేకపోయినా మధ్యతరగతి మానవుడికి పరువు సమస్య ఎదురైతే అతడు దానికి తెగిస్తాడు. భాస్కర్ ఒక ప్లాట్ని నష్టానికి అమ్మడానికి సిద్ధపడ్డాడు గాని మరీ అంత నష్టపోవాల్సిన వస్తుందనుకోలేదు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్న సామెత ఎంత అక్షర సత్యమో అతనికి అప్పుడే తెలిసొచ్చింది. 5 లక్షలు పెట్టుకున్న 200 గజాల స్థలం 3 లక్షలకే అమ్ముడుపోయింది. ఆ అప్పుకి వడ్డీతో కలుపుకుంటే నికరంగా 3 లక్షలు ఒక ప్లాట్ మీద అప్పుతో కూడిన నష్టం కనిపించింది. అతడు క్రెడిట్ కార్డును, పర్సనల్ లోన్ను కొంతవరకు వదిలించుకున్నాడు. కానీ అతడు నష్టాల్లో కష్టాల్లో ఉన్నాడని తెలిసిన వారు మిగిలిన అప్పులు తీర్చమంటూ పట్టుపట్టారు. మరో ప్లాట్ కూడా అమ్మాలా? రాష్ట్రంలోని రాజకీయ ప్రభావం ఒక ప్లాట్ అమ్మేలా చేస్తే అంతర్జాతీయ పరిణామాలకు సామాన్యుడే బలి అవుతున్నాడన్న వాస్తవం అతనికి తెలిసింది. అగ్రరాజ్యంలో సప్రేం ప్రభావం భారతదేశ ఆర్థిక రంగం మీద పడింది. అప్పటి వరకు వరదల పారిన డబ్బుకు అడ్డు కట్టపడింది. అమెరికాలో ఆస్తులు కొనడం కోసం అప్పులు చేసిన వాళ్లు మనీ ఫ్లో ఆగిపోవడంతో ఆ అప్పులు కట్టలేక చేతులెత్తేశారు. బ్యాంకులు ఆ ఆస్తులు స్వాధీనం చేసుకుని అమ్మకానికి పెడితే అప్పుల సగం కూడా రికవరీ కావడం లేదు. ఒక ఇల్లు కొంటే ఒక ఇల్లు ఉచితంగా ఇస్తాం అని అమెరికన్ బ్యాంకులు అనౌన్స్ చేసినా అక్కడ ఇల్లు కొనే ధైర్యం చేయలేకపోయారు. భారతీయ బ్యాంకులు ఈ పరిస్థితిని గమనించి హౌస్ లోన్ ఆపేయకపోయినా ఇవ్వడం తగ్గించేశాయి. వడ్డీ రేట్లు పెంచేశాయి. మరోవైపు పెరిగిన స్టీలు, సిమెంటు, ఇటుక, ఇసుక ఇల్లు కట్టుకోవడం ఒక సామాన్యులకు అసామాన్య విషయంలా మారిపోయింది. ఆ ఆలోచనలతోనే ఆ రాత్రి నిద్రపట్టక అతడు అటు ఇటు తిరుగుతుంటే వెనక నుండి భుజం మీద చెయ్యవాలింది. ఆ చెయ్య ఎవరిదో తెలిసి ఉండటంతో అతడు కంగారు పడలేదు. మెల్లగా వెనక్కి తిరిగి చూశాడు. ఇలా నిద్ర మేల్కొని ఆలోచిస్తే సమస్యలు పరిష్కారం కావు. అతడు అదోలా నవ్వాడు. కొద్దిగా భుజాలెగరేసి, నేనిప్పుడు సమస్యకు పరిష్కారం గురించి ఆలోచించటం లేదు, మన సమస్యకు పరిష్కారం ఏంటో నాకు తెలుసు అన్నాడు. ఆ క్షణం అతడి గొంతులో పలికిన ఆర్ద్రత ఆమెను కదిలించేసింది. మరిప్పుడేం ఆలోచిస్తున్నారు? అతడు 1/2 నిమిషం మౌనంగా ఉన్నాక పెదవి విప్పాడు. ప్రతి మనిషి కలలు కంటాడు, తన కలలు సాకారం చేసుకోవాలని పరితపిస్తాడు. బహుశా ఆ స్థితిలో అతడు తన స్థితికి మించి ఆలోచించొచ్చు, కాస్త ఆశపడచ్చు, ఇతరులకు అది అత్యాశగాను అనిపించచ్చు. ఏదేమైనా సామాన్యుడు సొంత ఇంటి కల ఎందరికో కలగానే మిగిలిపోతోంది. ఆ కల చుట్టూ వ్యాపారాల ఉచ్చులో సామాన్యుడు. నిన్న తీరుతుంది అనుకున్న కల నేడు కలగానే మిగిలిపోతున్న పరిస్థితి. లాభనష్టాల బేరీజులో మారుతున్న స్థితిగతులు. ఒక్కటి మాత్రం నిజం, సొంత ఇంటి కలను నిజం చేసుకునే ప్రయత్నంలో నేను ఓడిపోయాను.
ఆమె దీర్ఘంగా నిశ్వసించింది. మిడిల్ క్లాస్ డ్రీమ్స్ ఇలాగే ఉంటాయన్నది తనకు ఇప్పుడే తెలుస్తుంది. తామే కాదు తమలాంటి మరెందరో సొంత ఇంటి కలను నిజం చేసుకునే ప్రయత్నంలో దెబ్బతింటున్నారు. ఇది నిజం. ఓటమి మనకు గుణపాఠం నేర్పింది. ఈ గుణపాఠం నుండి పాఠాలు నేర్చుకుందాం. జరిగిందంతా మర్చిపోండి. భాస్కర్ నిలువుగా తలాడించాడు. 2 రోజుల తర్వాత భాస్కర్ పేపర్ తిరిగేస్తుంటే కనిపించింది. చంద్రగ్రహణం మీద స్థలాల అమ్మకం, ఎగబడి కొంటున్న జనం. అతడా న్యూస్ ఆత్రంగా చదవడం మొదలుపెట్టాడు. మనిషి తన కోరిక చుట్టూ ఉండే కథల పట్ల ఆసక్తి చూపిస్తాడు. తన కలను నెరవేర్చే వార్తల మీద మోజు ప్రదర్శిస్తాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.